స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవునితో మరి వడంబడిక చేసుకున్న ప్రకారం దేవునితో గడిపారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే నిన్నటి దినము క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారు? మరి మీరందరూ దేవుని సన్నిధికి వెళ్ళారని, మరి ప్రత్యేకమైన ప్రార్థనలు మీరు చేశారని, క్రిస్మస్ ఆనందాన్ని మరి అనుభవించారని నేను నమ్ముతున్నాను. కనుక మరొక 4 దినాలు మన మధ్యలో ఈ యొక్క 5-6 దినాలు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ 4 దినాలు ఎక్కడెక్కడ క్రిస్మస్లు జరుగుతున్నా మీరందరూ దేవుని క్రిస్మస్కి వెళ్ళాలని, ఏదో ఒక వాక్యాన్ని మనం నేర్చుకుని మన జీవితంలో మరి క్రీస్తు కొరకు మార్చుకుని మరి పరలోక రాజ్యంలో మరి స్థలాన్ని లేదా మరి చోటు సంపాదించుకోవాలని ఇది చేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున జనులిలాగు అందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనిన ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జనులు ఇలాగంటారట, ఏమనంటే మనం కనిపెట్టుకున్నామే, మనకి ఆయా గ్రంథాల్లో చెప్పబడిందే, మరి మత గ్రంథాల్లో కావచ్చు, వేద గ్రంథాల్లో కావచ్చు, మరి క్రీస్తు పూర్వం చెప్పబడిన మాటలు 700 సంవత్సరాల కిందట, 1400 సంవత్సరాల కిందట క్రీస్తు పూర్వం చెప్పబడిందే. ఏ ప్రభు అయితే భూమి మీదకు వచ్చి మరి ప్రజలందరి నిమిత్తం రక్తాన్ని చిందిస్తాడే, మరి ఆ దేవుడే ఈయన అని చెప్పే దినము ఒకటి రాబోతుందని మరి పూర్వం చెప్పబడిపోవడం, మరి ఇది ప్రవచనం కనుక మరి ఇది నెరవేర్చబడింది. మరి ఈయనే మనం కనిపెట్టుకున్న యెహోవా, ఈయన అంటే యెహోవాయే యేసు క్రీస్తుగా ఈ భూమి మీద అవతరించారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మరి ఈ రక్షకుడు అంటే మన వేద గ్రంథాల్లో, భారతదేశం వేద గ్రంథాల్లో కావచ్చు, మరి ఆయా దేశాల గ్రంథాల్లో కావచ్చు, యేసు ప్రభువుని గురించిన రాయబడిన మరి సత్యం ఈ దినం భూమి మీద నెరవేర్చబడింది. ఆయన నీకోసం భూమి మీదకు రావడం సత్యం, ఆయన నీకోసం శ్రమపడడం సత్యం, ఆయన నీకోసం ప్రాణం పెట్టడం సత్యం, ఆయన నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేవడం సత్యం. ఆయనే ఈయన. కనుక ప్రతి ఒక్కరూను మరి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని మీకు తెలియచేస్తున్నాను. ఈ ప్రభువుని ప్రతి ఒక్కరూ వెంబడించండి, అనుసరించండి, ఆరాధించండి. మరి మీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఆయనకి తెలియచేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడే? ఆయన రక్షణ అనుగ్రహించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు, మరి తన రక్షణ చేత సంతోషింపజేయబోతున్నాడు, ఉత్సాహింపజేయాలి. ఎప్పుడంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో విశ్వసించాలి, మరి నీవు ఆయనను వెంబడించే వారిగా ఉండాలి అని తెలియచేస్తూ, తద్వారా నీకు రక్షణ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నువ్వు ఉత్సాహించి నాట్యం ఆడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన ఇచ్చే రక్షణను ఎవరూ కోల్పోవద్దని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నా ప్రభా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు తండ్రి క్రిస్మస్ నెలలో క్రిస్మస్ ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా వాగ్దానం నెరవేర్చి ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను రక్షకునిగా అంగీకరించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీరు దయచేయమని అయ్యా మేము కనిపెట్టుకొనిచున్న మా గ్రంథాల్లో చెప్పబడినట్టు, అలాగే క్రీస్తు పూర్వం అంటే మీరు వచ్చే ముందు చెప్పబడిన నాయన ప్రవక్తలు కావచ్చు, చెప్పబడిన ప్రతి మాట యేసు క్రీస్తు నామములో జరిగింది. కనుక నీవే అవతరించావని మేము నమ్ముతున్నాం, నీవే రక్షకుడు అని, నీవిచ్చే రక్షణను మేము పొందుకున్నామని నమ్ముతూ విశ్వసిస్తూ నిన్నే వెంబడిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. కనుక ప్రభా అందరినీ కనికరించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు
ప్రార్థనలు ఎక్కువిస్తున్నారో, ఏ అవసరతలతో ఉన్నారో ప్రతి ఒక్క అవసరం యేసు క్రీస్తునామములో తీర్చబడును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. రోగులుంటే స్వస్థత కావాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా హాస్పిటల్లో ఉన్న వారికి నేను వెంటిలేటర్స్ మీద ఉన్న వారికి ప్రభా నా తండ్రి ఆ రీతిగా యాక్సిడెంట్లు గురవు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదరించండి. అలాగే తండ్రి నేను హాస్పిటల్ నుండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరిని కనికరించమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలు అనుగ్రహించమని, గర్భములు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు ప్రభా, నేను సంఘాలు, సేవకులు, విశ్వాసాలు అందరినీ కూడా కనికరించి మీరే మహిమ పొందమని, ఈ దినం పెళ్లి రోజులు కానీ పెళ్లి దినం పుట్టినరోజులు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతయు క్షేమాన్ని, ఆశీర్వాద, ఆరోగ్యాన్ని దయచేయమని, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములో మీరే తోడండి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచని నమ్ముతున్నాను. అలాగే మరికొన్ని దినాలు మాత్రమే ఈ సంవత్సరం మరి చివరిలో ఉన్నాం, మరికొన్ని దినాలు మన మధ్యలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. అవసరమైతే నూతన సంవత్సరం ఆశీర్వాదం కోసం, నూతన సంవత్సరం మరి వాగ్దానం కోసం ఒక పూట ఉపవాసం అన్నా సరే ఉండి మీరందరూ ప్రార్థనలో కనిపెట్టి మరి దేవుడిచ్చే వాగ్దానాన్ని పొందుకోవాలని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.